ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే మీకోసం ఒక వీడియో చేద్దామని అనుకుంటే చూడండి, అప్పుడే ఆకాశంలో సూర్యబాబాయ్, అదేనండి సూర్యభగవాన్ నిద్రలేచి బయలుదేరాడు. ఆ సూర్యభగవాన్కి ఒక నమస్కారం వేసుకోండి. వెల్కమ్ టు వికేటీ న్యూస్ ఛానల్. ప్రపంచంలో ప్రతి జీవికి నివాస స్థావరాలు ఉన్నట్లుగానే పక్షులకు కూడా నివాస స్థావరాలు ఉంటాయి. అయితే కొన్ని పక్షులు తమ నివాసాలను చెట్ల కొమ్మల మధ్యలో ఏర్పరచుకుంటాయి. కొన్ని పక్షులు కొమ్మలపైనే నిద్రిస్తాయి. కొన్ని పక్షులు రాళ్ళల్లో, చెట్ల పొదల్లో నివసిస్తుంటాయి. కానీ ఈరోజు మీకు చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉండే పిచ్చుక గుళ్ళను చూపిస్తాను రండి. చిన్న చిన్న పిచ్చుకలు తమ ఆవాసాలను ఎండ నుండి, వాన నుండి రక్షించుకునేందుకు గాను గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చేసేందుకు గాను అవి తమ ఆవాసాలను చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉండే గూళ్ళను నిర్మించుకుంటాయి. ఈ గూళ్ళు చూడడానికి మంచు ఎడారిలో ఇగ్లులాగా ఉంటాయి. ఒక్కొక్క పోగును తీసుకొచ్చి తన ముక్కుతోనే వాటి గూళ్ళను అల్లుకుంటాయి. వీటికి మగ పక్షులు కూడా సహకరిస్తుంటాయి. చూడండి ఎంత అద్భుతంగా తమ గూళ్ళను అల్లుకున్నాయో. సహజంగా పిచ్చుకలు తమ గూళ్ళను వర్షాకాలం ముందు మే నెలలో అల్లుకుంటాయి. రాబోయే వర్షాకాలంలో అవి గుడ్లను పొదిగి పిల్లలను రక్షించుకోవడానికి మే నెలలో అవి నిర్మించుకుంటాయి. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుందని మీరు నమ్మినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయిగా కళ్ళు మూసుకొని ఆ పిచ్చుకలు చేసే శబ్దాలను వింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ యొక్క ప్రకృతిలో మమేకమై ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. మీకు కూడా ప్రకృతి చేసే శబ్దాలు, పిచ్చుకలు చేసే శబ్దాలు ఇష్టమైనట్లయితే కామెంట్ చేయండి. ఆ పిచ్చుకలు చేసే శబ్దాలని కళ్ళు మూసుకొని ఒకసారి మనసారా ఆస్వాదించండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గూళ్ళలో అన్నీ కూడా పూర్తిగా నిర్మితం కాలేదు. కొన్ని గూళ్ళు ఇంకా అవి నిర్మిస్తూనే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అల్లుకుంటున్నాయి. ఇక్కడ పొడవుగా ఉన్నటువంటి ఈ యొక్క పిచ్చుక గూడు చూడండి, ఇది పూర్తిగా నిర్మితమైనటువంటి పిచ్చుక గూడు. ఇంకా ఇవన్నీ కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వీటన్నిటిని అవి త్వరలోనే పూర్తి చేసే అవకాశం ఉంది.